జగన్ మైండ్ బ్లాంక్ అయ్యింది అంటంలో అతిశయోక్తి ఏం లేదు. జగన్కి సంబంధించిన ఓట్ బ్యాంకులు దారుణమైనటువంటి దెబ్బతిన్నాయి. రాయలసీమలో ఒక ఆస్పెక్ట్ అయితే ఏది దాదాపుగా 40-41 స్థానాలు కూటమి వైపుకి రావడం 52లో అనేది ఒక పెద్ద దెబ్బ అయితే, టోటల్గా పర్సంటేజ్ పరంగా చూస్తే తెలుగుదేశం పార్టీకే సొంతగా ఇంతకుముందు తెలుగుదేశం 40 వస్తే ఇప్పుడు తెలుగుదేశం సొంతగా 46% ఓట్లు తెచ్చుకుంటే జనసేన 8.51% ఓట్లు సాధించింది. తద్వారా అది స్ట్రాంగ్గా నిలబడింది. భారతీయ జనతా పార్టీ 2.65% ఓట్లు సాధించుకుంది. అంటే టోటల్గా కలిపి 57% ఓట్లు కూటమికి హస్తగతమైతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ 57 పోను ఇంకోటి కాంగ్రెస్ పార్టీది పోను అంటే దాదాపు 30-35% దగ్గర ఆగిపోతుంది. ఇది అనూహ్యమైనటువంటి పరాజయం, అనూహ్యమైనటువంటి పరాభవం. అలాగే సీట్ల పరంగా చూసుకుంటే కనీసం 20 కూడా రానటువంటి పరిస్థితి అన్నటువంటిది మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం అని చెప్పాలి. టోటల్గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తన జీవితంలో హయ్యెస్ట్ సీట్లు చంద్రబాబుకి సాధించుకోగలిగింది. తెలుగుదేశం 132 స్థానాల దాకా, తెలుగుదేశం బీజేపీ 7 స్థానాల దాకా, జనసేన 21కి 20, బీజేపీ 10కి 7, 144కి 132 స్టేజ్లో. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 లోపు 15-16 అన్నటువంటి స్టేజీకి వెళ్ళడం అన్నటువంటిది కీలకమైనటువంటి పరిణామం.